హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం శతభిష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. శతభిష నక్షత్రం. ఓకే, సో ఇందులో మనం ఫస్ట్ గుణగణాలు. సో ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు లోకమాన్యులు. ఓకే, ప్లస్ వీళ్ళకి పుత్ర సంతానం అధికం. ప్లస్ వీళ్ళు బంధువర్గాలకి ఉపకారాలు చేస్తారండి. బంధు వర్గాలకి ఉపకారం. ఓకే, ప్లస్ వీళ్ళు శత్రు విషయంలో కూడా శాంతి చిత్తంతో ఉంటారండి. శత్రు విషయంలో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తారు. ఓకే, ప్లస్ వీళ్ళు చిరాయుష్మంతుడండి. ఓకే, ప్లస్ వీళ్ళకి సరసం ఎక్కువ. ఓకే, ప్లస్ వీళ్ళు ఏంటంటే వ్యవహారాలు నడుపుతారండి. వ్యవహారాలు నడపగల విఘ్నులు. ఓకే, ప్లస్ వీళ్ళకి పెద్ద చేతులు ఉంటాయండి. పెద్ద చేతులు. ఓకే, ప్లస్ వీళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కొంచెం ఉంటుందండి. ఆధ్యాత్మికత ఉంటుంది. ప్లస్ వీళ్ళు వాగుడు కాయలండి. ఓకే, ప్లస్ వీళ్ళకి పొడుగు ముక్కు ఉంటుంది. ప్లస్ వీళ్ళకి రక్త సంబంధిత వ్యాధి ఉంటుందండి. ఓకే, సో ఇవండి శతభిష నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు. సో ఇప్పుడు మనం వివిధ పాదాల గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మొదటి పాదం. సో ఒకటో పాదం ఎవరిదంటే గురుడిదండి. ఓకే, సో ఇందులో జన్మించిన వారు ఏంటంటే గో ప్లస్ బ్రాహ్మణ. వీళ్ళని ఎక్కువగా పూజించేవాళ్ళు, పూజారతులు. ఓకే, సత్యవాదులండి. ప్లస్ వీళ్ళు స్థిత ప్రజ్ఞులు. ప్లస్ వీళ్ళు ఏంటంటే శుభ నిర్వాహకులండి. ప్లస్ అభిమానవంతుడు. ఓకే, ప్లస్ వీళ్ళు ఏంటంటే స్నేహశీలులు. ఓకే, సో ఇప్పుడు మనం రెండవ పాదం మాట్లాడుకుందాం. రెండవ పాదం వచ్చేసి శనిదండి. సో వీళ్ళు ఏంటంటే పిరికి వాళ్ళండి. ఓకే, సో ఇప్పుడు మూడో పాదం, ఇది కూడా శనిదే అండి. ఓకే,
వీళ్ళు ఏంటంటే పుత్ర సంతానం ఉంటుంది వీళ్ళకి. ప్లస్ పండితులు అయి ఉంటారు. ఓకే. అయినప్పటికీ వీళ్ళకి ఏంటంటే పాప చింతన పరులండి. వీళ్ళేంటంటే ఉగ్రకర్మలు చేస్తారు. ప్లస్ మందబుద్ధులండి. మందబుద్ధులు. ఓకే. ఇప్పుడు మనం 4వ పాదం గురించి మాట్లాడుకుందాం. సో 4వ పాదం గురుడిదండి. ఓకే. వీళ్ళేంటంటే స్నేహశీలుడు. ఓకే. పండితులు. అభిమానం ఎక్కువ వీళ్ళకి, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ప్లస్ వీళ్ళేంటంటే ఎక్కువగా యజ్ఞ కార్య నిమగ్నులండి. ఓకే. సో ఇప్పుడు 4 పాదాల గురించి తెలుసుకున్నాం. శతభిష నక్షత్రం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఓవరాల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. సో ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన వారు 18 సంవత్సరాల గల రాహు మహాదశలో పుడతారండి. రాహు మహాదశ. ఓకే. తర్వాత వీళ్ళకి గురుదశ ప్రారంభమవుతుంది. ఇది 16 సంవత్సరాల గురుదశ. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో గండాలు ఏంటంటే వీళ్ళు జననంలో 3వ ఏట జ్వర భయం ఉంటుందండి. ఓకే. మళ్ళీ 24వ ఏట శత్రు భయాలు ఉంటాయండి. శత్రు భయాలు. ఓకే. మళ్ళా 40వ ఏట అగ్ని మాంద్యం జ్వర భయం. 40వ ఏట అగ్ని వల్ల జ్వర భయం, అంటే వేడి టెంపరేచర్ హై అవటం, అలాంటి టెంపరేచర్ గల ప్రాంతాల్లో ఉండి జ్వరం తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. మళ్ళీ 53వ ఏట అపమృత్యు భయం అండి వీళ్ళకి. అపమృత్యు భయం. ఓకే. సో ఈ అపమృత్యు భయం కానీ తప్పించుకుంటే మళ్ళీ 63వ ఏట ఓకే మళ్ళీ అపమృత్యు భయం అండి. ఓకే. సో ఈ గండాలన్నీ అతిక్రమిస్తే 80 సంవత్సరాల పరమాయు అండి. 80 సంవత్సరాల పరమాయు. ఓకే. సో ఇదండి శతభిష నక్షత్రంలో జన్మించిన వారి ఓవరాల్ లైఫ్లో ఎలా ఉంటుందనేది. ఇప్పుడు సో మనం శతభిష నక్షత్రంలో గుణగణాల గురించి మాట్లాడుకున్నాం, ప్లస్ పాదాల గురించి తెలుసుకున్నాం, ప్లస్ వాళ్ళ ఓవరాల్ లైఫ్ ఉన్న గండాలు, ప్లస్ పరమాయు గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం పూర్వభద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.